ప్రియమైన బ్రోకి, నీ ఎక్స్ కొలీగ్ బూతులు తిడుతూ రాయినది. ఎలా ఉన్నావు? నువ్వు లేవు కదా, నేను ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నా. 30% ఐకాన్ ఒప్పుకుంటూ వెళ్ళావు. రాత్రి పగల తేడా లేకుండా వర్క్ చేస్తున్నారంటగా, తోలు తీరిందా? ఇక్కడ చెక్క తగలకుండా చూసుకునేసరికి వాల్యూ తెలియలేదు. అది ఓకే, అనుభవించు ఇప్పుడు. సర్లే కానీ కొత్త కొలీగ్స్ ఎలా ఉన్నారు? అమ్మాయిలు ఎవరైనా బాగున్నారా? మా వీళ్ళు ఇప్పుడు తెలిసి వచ్చిందా? బాగా మిస్ అవుతుండుంటావు. నీ సంగతి ఏమో కానీ సిగ్గు లేకుండా చెప్తున్నావు మచ్చా. నువ్వు లేకపోతే ఇక్కడ అంతా ఖాళీగా ఉందరా. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, ఏది ఇంతకు ముందులా లేదు. ముఖ్యంగా ఈ రెడ్ కలర్ 9 o'clock, పింక్ కలర్ 12 o'clock మూమెంట్స్ మిస్ అవుతున్నా. ఇప్పుడు అసలు అమ్మాయిల వైపే చూడట్లా. ఆలోచిస్తే అనిపిస్తుంది, నీతో తిరగటం వల్ల అలా తయారయ్యా, కానీ నేను చాలా మంచివాడిని. ఎంతైనా ఆ డిస్కషన్లోనే ఉంది మా అమ్మ అంతా. అంతే తప్ప మన పూరి జగన్నాథ్ చెప్పినట్టు అమ్మాయిలు మాత్రం ఆర్డినరీ. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో సిల్లి మిస్టేక్ చేసేవాడిని. ఇప్పుడు నా కోడ్లో బగ్స్ కాదు కదా, సింగిల్ రివ్యూ కమెంట్ కూడా రావట్లే. ఆ ఇష్యూస్ ఎస్కలేట్ అయ్యి క్లయింట్ మేనేజర్ని తిట్టి, వాడు మనల్ని తిట్టి, మన ఇద్దరం వీకెండ్ సిట్టింగ్ వేసి వాడిని తిట్టుకుంటుంటే మస్తు అనిపిస్తుండే. ఇప్పుడు మేనేజర్ కూడా మనిషిలాగా అనిపిస్తున్నాడు. నువ్వు వెళ్ళిన కొన్ని రోజుల్లోనే చాలా బాగుపడ్డా. ఇంతలా బాగుపడటం అస్సలు బాగా అనిపించట్లా. ఈ పాపం మాత్రం నీదే. ఇంకెక్కడ సంగతుల గురించి చెప్పాలంటే, మొన్న ఒకరోజు పార్కింగ్ లాట్లో ఒక అమ్మాయిని చూసి సడన్గా బ్రేక్ వేసా. అమ్మాయి సిగ్గుపడితే నవ్వింది, నేను కూడా నవ్వా. మస్తు అనిపించింది. న్యూ జాయిన్ అనుకుంటా, ఎలాగన్నా లైన్లో పెట్టాలి. మన అరుణ్గాడికి పెళ్ళి ఫిక్స్ అయింది, కట్నం కూడా తీసుకోవట్లేదంట. పిల్ల కత్తిలా ఉందంట. ఇకపోతే మన సంజీవన్ నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని స్విచ్ కొట్టడానికి రెడీ అయ్యాడు. మ్యాక్సిమం ఇంకో 2 weeksలో పేపర్ పెట్టేస్తాడు. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే, నీకు రష్ ఉంది కదా నందిని, ఆ సేల్స్ టీమ్స్ అమెరికాడికి పడిపోయింది. నేను వాళ్ళిద్దరు నీకు ఇష్టమైన చీజ్ ఆమ్లెట్ ఒకరికొకరు తినిపించుకోవడం కల్లారా చూసా. నువ్వు ఈ టైంలో ఉండుంటే మన బ్యాచ్ మొత్తానికి నా డబ్బులతో పాటు ఇచ్చేవాడిని. నువ్వు వెళ్ళిన తర్వాత ఒకటి రియలైజ్ అయ్యా బ్రో, మన లైఫ్ బోరింగ్గా ఉందా, ఎక్సైటింగ్గా ఉందా అనేది మనం చేసే పని, దానిలో ఉన్న కస్టమర్ డిసైడ్ చేయదు, మన చుట్టూ ఉన్న మనుషులు డిసైడ్ చేస్తారు. ఆ లెక్కను చూసుకుంటే కొన్నాళ్ళ నా సంతోష గాథలో నీదే ప్రధాన పాత్ర. చాలా రోజుల తర్వాత ఈ లెటర్ రాస్తున్న కాసేపు ఏదో సాటిస్ఫాక్షన్, వర్క్ అంత బోరింగ్గా లేదేమో అనే చిన్న రియలైజేషన్. నువ్వు ఈ టైంలో ఉండుంటే త్రివిక్రమ్ డైలాగ్ ఏదో ఒకటి చెప్పేవాడే. పోనీసరికి నేను ఏదో ఒకటి చెప్పనా? మనకు వచ్చే కష్టాలు, మనం చేసే పాపాలు బ్రోచేవారు ఎవరన్నా ఉంటే పాఠాలు అవుతాయి, లేదంటే శాపాలు అవుతాయి.